అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం మొత్తం 9 పాదాలు కలిపి మేషరాశి కిందికి వచ్చును. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5 మరియు అవమానం 7గా ఉంది. మేషరాశి వారి స్వభావం: మేషరాశి వారు కార్యనిర్వహణలో మంచి నేర్పులగుటయే కాక మంచి కీర్తిని కూడా గడిస్తారు. వీరికి మనోబలము, చొరవ, ఉత్సాహము, పట్టుదల ఉన్నంత ఆశయాలు మెండుగా ఉన్నాయి. వీరు వ్యాపార సంస్థ యందు, రాజకీయాల యందు, సంఘ సేవల యందు మంచి కీర్తిని గడిస్తారు. మీరు స్వతంత్ర ప్రియులు అయిన కారణం చేత ఒకరి చెప్పు చేతుల్లో మెలగడానికి ఇష్టపడరు. మీరు ఏది తలపెట్టినా దానిని ఆచరణలో పెట్టే వరకు నిద్రపోరు. మీరు దాపరికాలు లేక మనసులోని విషయాలను బహిరంగ పరుచుచుండుట వలన శత్రుబాధలు కూడా అధికంగా ఉంటాయి. ఎంతటి వారినైనా విమర్శించుటకు వెనకాడరని చెప్పుకోవాలి. ఇక వీరికి జ్యోతిష్య శాస్త్రము, వేదాంత శాస్త్రముల అభిమానము ఎక్కువగా ఉండును. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 ఈ రాశి స్త్రీ పురుషులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండును. భాగ్యాధిపతి అయిన గురుడు 2, 3 స్థానములలో సంచారము ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఎట్టి లోటుపాట్లు కలగవు. వీరికి అన్ని విధములుగా తగినంత ఆదాయము చేతికి అందును. వ్యాపారాలు చేయువారికి విజయం కలుగును. చేయు కార్యాలందు మంచి నైపుణ్యంతో ఇతరులను తమ వశం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యములను ఇతరులు గుర్తించటే గౌరవ లాభములు, జీవన లాభములు కలుగును. పైకి అంత ధైర్యం ఉన్ననో లోపల అధైర్యం పెరిగినంత కలుగుచుండును. ముందుగా కొత్త అసంతృప్తిగా ఉన్నను తప్పనిసరి కొంత మేలు జరుగును. సంఘంలో గౌరవాదులు, పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభకార్యములు. రాహు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు పొందగలరు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో జీవిస్తారు. శత్రువులే మిత్రులే సహాయ సహకారములు అందించగలరు. గతంలో నిలిచిపోయిన శుభకార్యములు తప్పగా జరుగును. స్థిరాస్తి వృద్ధి జరుగును. శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారములు అందు అధిక లాభము, జీవన స్థాయి మెరుగును. సుఖ సంతోషములు కలుగును. ఈ సంవత్సరం ఉద్యోగాలకు మంచి కాలమే, యోగదాయకంగా ఉండును. ప్రమోషన్స్ కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయుట వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభించును. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి లభించును. ప్రైవేటు కంపెనీలు యందు పనిచేయు వారికి శని ప్రభావం వలన మరొక కంపెనీల మార్పు, స్థాన చలనం, గృహ చలనాలు తప్పవు. నిరుద్యోగులకు ఈ జూన్ నెలలో అవకాశం లభించును. రాజకీయ నాయకులకు గురుబలం బాగుంది. శని బలం ఉన్నందున అనుకూలంగా ఉండును. అధికారులతో సఖ్యత, ధన వ్యయం తప్పదు. ప్రజల గుర్తింపు ఉంటుంది. కోర్టు కేసులో విజయం. ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక పదవి తప్పక లభించును. ఈ జూన్ నెలలో కళాకారులకు రాజ్యాధిపతి 11వ ఇంట ఉండడం చేత లాభదాయకంగా ఉండదు. కానీ గురుబలం వలన అవార్డులు, రివార్డులు లభించును. గాయని గాయకులకు నూతన అవకాశములు లభించును. టీవీ సినిమాల్లో ఉన్నవారికి విజయాలు లభించును. ఆర్థికంగా కూడా బాగుండును. రుణాలు తీర్చగలరు. ఈ జూన్ నెలలో అన్ని రకముల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. మంచి లాభములు పొందగలరు. హోటల్స్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కాంట్రాక్టుదారులకు, గృహ నిర్మాణం చేయు వారికి విశేష లాభం. వస్త్ర వ్యాపారం అంతంత మాత్రమే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి, చరిత్ర నిల్వ చేయు వారికి చాలా బాగుంది. బంగారం, వెండి వ్యాపారులకు స్వల్పంగా నష్టం తప్పదు. ఈ నెలలో విద్యార్థులకు గురుబలం బాగుండటచ్చే జ్ఞాపక శక్తి పెరుగును. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఈడీ, ఈసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు సాధించి సీట్లను పొందగలరు. క్రీడాకారులకు మంచి కాలమే. జాతీయ, అంతర్జాతీయ జట్టుల్లో స్థానం పొందగలరు. వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. శని 11వ ఇంట ఉన్నందున బాగుండును. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలు తీర్చివేయుదురు. కవులుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు.
స్థిరాస్తి వ్యయం చేపలు, రొయ్యలు, చెరువులు నిర్వహించి వారికి లాభదాయకమే. మంచి దిగుబడి సాధించి లాభములు పెరుగును. పండ్ల తోటలు వారికి నష్టములు. స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య ఇబ్బందులు తప్పవు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, రాజీ పడుట మంచిది. ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచిపోయే దూరపు ప్రాంతాలకు బదిలీలు జరుగును. కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. విలువైన వస్తువులను కొంటారు. ఆప్త బంధువులను కోల్పోదురు. తీర్థయాత్రలు చేదురు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి. వివాహము కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహము తప్పకుండా జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. గురుశని బలంగా ఉండుటచే కొన్ని వర్గాల వారికి అవయోగం చేయును. మీ శక్తి సామర్థ్యాలు, మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యాలు విజయవంతమగును. ఈ నెలలో గత సంవత్సరం అనుకూలంగా లేనందువల్ల అన్ని రంగాల వారికి కొంచెం పర్వాలేదని చెప్పుకోవాలి. ఆదాయమునకు మించిన ఖర్చులు చేయరు. ఊహించని సంఘటనలు జరుగును. ఆప్తమిత్రులతో విరోధాలు, ప్రయాణాల యందు ఇక్కట్లు, కార్యాలు మధ్యలో నిలిచిపోవును. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఔషధ సేవ తప్పదు. ధనలాభం, జీవన సౌఖ్యం, ఖరీదైన విలువల వస్తువులు కొనుట, బంధుమిత్రుల కలయిక, అధికారుల వల్ల లాభాలు, సంతోషకర వార్తలు వినుట. ఆరోగ్యము బాగుంటుంది. గృహ నిర్మాణములు కలిసి వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవడం, మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి రాకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూనే మీరు కన్న కలని కూడా నిజం అవ్వకుండా అయిపోతుంది. కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మంచి అనేది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి దానితో పాటు మీ ఫ్యామిలీని కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అతిపెద్ద బాధాకరం. ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల, అర్థం చేసుకోకపోవడం వలన మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అనేది అవుతున్నారు. అయితే ఇక నుంచి మీరు అలా అనుకోవడం ఆపేయండి. ఎందుకంటే మీకంటూ మంచి రోజులు అనేది వచ్చేసాయి. మీరు ఎంత ఎక్కువగా అవతలి వాళ్ళ విషయంలో దూరి వాళ్ళకు సలహాలు ఇవ్వాలి అనుకోకుండా కాముగా ఉంటారో మీకు అంతే మంచి అనేది జరుగుతుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. మీరు మంచి స్థాయికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే మిమ్మల్ని ఎప్పటికీ ఎవరు కూడా బాగు చేయలేరు. శ్రీకృష్ణుని భగవద్గీతలో ఇదే చెప్పారు. మనకంటూ ఒక హాని కలిగినప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి. కానీ మళ్ళీ అటువంటి మనుషులతో ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు. అయితే మనం అప్పటిదాకా మన జీవితంలో చెడుకి కారణం మనమే అవుతాము. కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వారిని చేసుకోనివ్వండి. మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇకపోతే హెల్త్ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువ శాతంగా ఓ హెల్త్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. దాంట్లో మీకు హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ దొరుకుతుంది. హోమియోపతిలో చక్కటి ఔషధం తీసుకొని మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఇక మేషరాశి వారికి జూన్ నెలలో జరగబోయేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.